ఎటుపోతుంది ఈ సమాజం? ఒక తండ్రి ఆవేదన. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల గ్రామానికి చెందిన విద్యార్థిని రేప్ పట్టించుకొని పోలీసు యంత్రాంగం. వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాకర్లపూడికి చెందిన మిద్దెల సంధ్య మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ లో బీటెక్ ఇంజనీరింగ్ చదువుతుంది. డైలీ సర్వీస్ చేస్తూ ఇంటి దగ్గర నుండి కాలేజ్ కి డైలీ బస్సులో వెళ్లి వస్తుంటుంది. 10-11-2024 తేదీన ఆదివారం నాడు ఇంటి దగ్గర తలుపు డోర్ వేసుకుని చదువుతూ ఉంటుండగా ముగ్గురు వ్యక్తులు తలుపు తోసుకుని లోపలికి వచ్చారు. వాళ్ల చేతిలో యాసిడ్ బాటిల్, కారప్పొడి ప్యాకెట్ ఉంది. వాళ్ళు మా పాపను బెదిరించి పాప కూర్చున్న బల్ల మీద నుంచి నన్ను నెట్టి కిందకు తోసేశారు. నోరు విప్పితే యాసిడ్ పోస్తామని బెదిరించారు. వాళ్ల పేర్లు మిద్దె నాగరాజు సన్ ఆఫ్ జాన్, మిద్దె పాపారావు సన్ ఆఫ్ కాంతారావు, మిద్దె ఈశ్వర్ సన్ ఆఫ్ నాగరాజు. నాగరాజు అనే వ్యక్తి పాపను కిందకు తోసి చేతులు గట్టిగా పట్టుకొని అరవకుండా నోరు మూశాడు. మిద్దె పాపారావు పాపను కాళ్లు గట్టిగా పట్టుకొని పాపను కదలకుండా చేశాడు. మిద్దె ఈశ్వర్ అనే వ్యక్తి పాప మీద అఘాయిత్యం చేశాడు. చేతులతో తన అవయవాలను చెప్పలేని విధముగా చేశాడు. ఎక్కడైనా ఈ విషయం చెప్తే చంపేస్తామని బెదిరించారు అని గట్టిగా ప్రతిఘటిస్తే చేతిలో ఉన్న కారం ప్యాకెట్ పాప మీద చెల్లి ఎక్కడైనా చెబితే నిన్ను మీ నాన్నని చంపేస్తామని బెదిరించారు. అయినా సరే నేను గట్టిగా ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో వాళ్ళు తలుపులు గట్టిగా తోసుకొని పారిపోయారు. వారు పారిపోతున్న సమయంలో రామాల మేరీ మిద్దె కుమారి మద్దెల రామారావు వారు చూసి గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయారు అని సంధ్య తండ్రి రామారావు తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయం సుమారు రాత్రి 7:45 అవుతుందని, వెంటనే పాపను తీసుకుని వెంటనే పాప తీరుకొని తను 100కి డయల్ చేసిందని చెప్పారు. తిరువూరు పోలీస్ స్టేషన్ వారు వచ్చి మొత్తం పరిశీలించి తన వద్ద ఉన్న రిపోర్టు తీసుకున్నారని సంధ్య తండ్రి రామారావు చెప్పారు. మరుసటి రోజు అనగా 11-11-2024 తేదీ ఉదయం ఉప్పలపాటి లక్ష్మీదాస్ సన్ ఆఫ్ నాగన్న చౌదరి అనే వ్యక్తి మా దగ్గరకు వచ్చి రాత్రి పోలీసులు వచ్చారు కదా, ఆ కుర్రవాళ్ల మీద ఎటువంటి కేసులు పెట్టలేదని నీకు డబ్బులు ఇస్తామని చెప్పాడు అని సంధ్య తండ్రి వాపోయాడు. ఒకవేళ పోలీసు కేసు పెట్టాలి అనుకుంటే మీ వల్ల ఏమీ కాదు, ఎందుకంటే పంచాయతీ అధికారంలో ఉండేది మేమే. మా మాట వినకుండా మీరు పోలీస్ స్టేషన్ కి వెళితే మేము నిన్ను నీ కూతుర్ని చంపేస్తామని, మాదిగలు మీకెందుకు చదువని, వెళ్లి చేలో పనులు చేసుకోండి అని, మీకెందుకు ఈ చదువులని పాపను నన్ను దూషిస్తూ మేము మానసికంగా కృంగిపోయేలాగా అందరి ముందు మాట్లాడాడు. అతని వల్ల ఆ ముగ్గురు వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నా రిపోర్ట్ ను పరిశీలించి నాకు తగిన న్యాయం చేయవలసిందిగా పోలీసు వారిని కోరగా 15-11-2024 తేదీన 99-504-11-963 నంబర్ నుండి నేను ఏఎస్ఐ శ్రీనివాసరెడ్డిని మీరు స్టేషన్ కి రండి అని పిలిచారు. నేను నా కూతురు సంధ్య సుమారు 10:30 పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా కేసు తీసేయమని, రాజీకి రమ్మని అడగడం జరిగింది. మీరు మా మాట వినకపోతే మా ఆఫీసర్స్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే రావాలి, అప్పుడు చూసుకుంటామని హెచ్చరించారు. కావాలంటే మీరు స్టేషన్ ఫుటేజ్ చూసుకోవచ్చు, దయచేసి మాకు న్యాయం చేయండి అని సంధ్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కాకర్ల పంచాయతీ అండి. నాకు 2 ఆడపిల్లలు, తల్లి లేదండి. నా భార్య చనిపోయింది. నాకు చిన్న కూతురు 17 సంవత్సరాలు. అయితే లక్కిరెడ్డి దాంట్లో ఫ్రీ సీట్ రాటానా కాలేజీ బస్సులో వెళ్ళి డైలీ ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తుంటే ఒకనాడు ఆదివారం నాడు నేను మా ఇంట్లో ఎవరో లేవు, మా పాప చదువుకుంటుంది. చదువుకునే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి నాగరాజు అనే అతను, ఈశ్వరం పాపారావు అనే అతను వచ్చి ఆ అమ్మాయి బలం మీద కూర్చొని చదువుకుంటుంటే కిందకు లాగి పడేసి ఆ అమ్మాయిని ఒకళ్ళ చేతులు ఒకళ్ళ కాళ్ళు పట్టుకొని ఆ ఈశ్వర్ అనే అతను మా అమ్మాయిని రేపు చేశాడు. తర్వాత తెల్లారే మేము పోలీసు వాళ్ళకి అప్పుడే ఫోన్ చేసామండి. కానిస్టేబుల్ వచ్చి మా రిపోర్ట్ తీసుకొని వెళ్ళారు. ఉదయం పూట మరుసటి రోజు అక్కడ కాంగ్రెస్ లీడర్ లక్ష్మీదాస్ అని ఉప్పలపాటి అతను ఉన్నాడండి. అతను వచ్చి మీరు రాత్రి పోలీసు వాళ్ళకి కేసు పెడితే వాళ్ళు వచ్చారంట కదా, మీరు ఏం కేసు పెట్టద్దు, నేను మీకు డబ్బులు ఇప్పిస్తా, డబ్బులు తీసుకోండి, ఎటువంటి కేసు పెట్టొద్దని మమ్మల్ని బెదిరించారండి. అదేమంటే మీరు కనుక కాదనేదని చేసినా కూడా మిమ్మల్ని చంపేసినా మిమ్మల్ని ఎవరు అడగడేట, పంచాయతీ మాది అని మమ్మల్ని హెచ్చరించారు సార్. తర్వాత పోలీసు వారు నన్ను మళ్ళీ 14వ తారీఖు 15వ తారీఖు నేను వెళ్ళా సార్ ఫోన్లు చెప్తే.
వెళ్ళిన తర్వాత ఏఎస్ఐ గారు శ్రీనివాస్ రెడ్డి రెడ్డి గారు సార్ ఆయన పేరు. అయితే ఆయన నన్ను రాజీ పడవని అడిగారు. రాజీ పడి మాట్లాడుకుంటూ రావారా, కేసు వద్దేం వద్దు, మీరు ఆడికి వెళ్ళినా కూడా మా దగ్గరికే వస్తారు, మళ్ళీ కాగితం నా దగ్గరకు వచ్చింది, మీరేమి చేయైతే కాదు, మీరు రాజీ పడవని మమ్మల్ని అడిగారు సార్. మేము రాజీ పడలేదు సార్. దాని నిమిత్తం ఇప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగలేదని మాకు భయం వేసి లక్ష్మీదాస్ వీళ్ళు మమ్మల్ని చంపేస్తారని మా పిల్లల్ని బెదిరించి మాకు బాధ వేసి మేము బయటికి రాలేకపోయాం సార్. బయటికి రాలేక మాకు న్యాయం జరగలేదని ఇప్పుడు వీళ్ళు ప్రెస్ దగ్గరికి వెళ్తే మీకు కొంత న్యాయం జరిగిందంటే మేము వచ్చాం సార్. పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకున్నాం, 2 సార్లు వెళ్ళాం సార్, కలవలేదు. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం, కలవలేదు. వారు ఏదన్నా మీ ద్వారా మమ్మల్ని తెలుసుకొని మాకు జరిగిన అన్యాయాన్ని ఒక్క 2 నిమిషాలు మా అమ్మాయికి టైం ఇస్తే మేము చెప్పుకుంటాం సార్. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం, అంతే సార్ మేము చెప్పాల్సింది. పెట్టాం సార్. వాళ్ళు మాకు కూలి పనులు చేస్తారని, కాకపోతే మందు తాగుతారు, బాగా మందు అలవాటు ఉంది. అయితే మా అమ్మాయిని గత 7-8 నెలలుగా హరాస్మెంట్ చేస్తుంటే మేము ఆల్రెడీ దెబ్బలాట మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు సార్ వాళ్ళు, వైసీపీ వార్డు నెంబర్ వాళ్ళు దాని మీద కూడా మేము అలా రిపోర్ట్ ఇచ్చాం సార్. ఆ దెబ్బలాట కేసు ఒకటి కట్టేసి మీ కేసు కట్టేసి పొమ్మని మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తున్నారు తప్ప మా అమ్మాయిని పాడు చేసిన విషయం అయితే మటుకు ఇంత మటుకు ఆ రిపోర్ట్ కట్టలేదు సార్. మాకు న్యాయం జరగల. అక్కడ కృష్ణారెడ్డి గారు అనే అతను ఎస్ఐ దృష్టిలోకి పోయిందో పోలేదు మాకు తెలియదయ్యా. ఈ కృష్ణారెడ్డి గారు అన్నాయనే మాకు అన్యాయం చేసి మా రిపోర్ట్ని అట్లా పక్కన పెట్టేసి నా మీద, మా అత్తగారు ముస్లిం గారు అయ్యా మా మీద అన్యాయంగా మళ్ళీ కేసు పెట్టారు. మేము పాప చేత ఇట్లా కేసు ఎత్తుట్రా చేయించుకోలేదని.